నైని కోల్ మైనింగ్ సంబంధించి ఏదైతే తవ్వకాలకు సంబంధించిన టెండర్ విషయాల్లో నిన్న కవిత గారైతే స్పష్టంగా కొన్ని ఆరోపణలైతే చేయడం అయితే జరిగింది. తిమింగలాలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుంటా ఉన్నారు. దానిలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది అన్నట్టుగా తనైతే చెప్పడం అయితే జరుగుతా ఉంది. అసలేంటి కోల్ మైనింగ్ సంబంధించిన వాటిలల్లో ఎవరు అవినీతి చేస్తా ఉన్నారు? దానికి సంబంధించిన టెండర్లు అయితే ఇప్పుడు ప్రభుత్వమే రద్దు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ తులా ఉమా గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అక్క. నమస్తే. అట్లా ఎట్లా చూస్తా ఉన్నారు? కవితక్క గారు నిన్న వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. చిన్న చేపలను వదిలేసి తిమింగలాలను కాపాడుతా ఉన్నారు. వాటి గురించి మాట్లాడడం అయితే జరిగింది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? మరి అక్క ఎందుకు బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి బీఆర్ఎస్‌నే ఒక ప్రధాన శత్రువులాగా చూస్తున్నారు. తను బీఆర్ఎస్‌లోనే పనిచేసిండ్రు. తను ఏవైతే మాట్లాడుతున్నారో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, అప్పుడు సింగరేణి సంఘానికి తనే అధ్యక్షురాలనుకుంటా. మరి ఆ టైంలో మీరు అప్పుడు ప్రశ్నించాలి గదా! మీరెట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోవద్దు గదా! హ్మ్. మరి ఇవాళ హరీష్ అన్న అక్కడ చేస్తున్నటువంటి అవినీతి, అక్రమ టెండర్లు ఏవైతే వేసినారో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దాన్ని బండారం బయటపెట్టిర్రు. బయటపెట్టిర్రు. అదంతా కూడా రచ్చరచ్చ అయింది. అదంతా కూడా టెండర్లు కూడా రద్దు చేసుకున్నారు. అది జగమెరిగిన సత్యం. మరి దాన్ని గుర్తెరిగి అంటే వాళ్ళ అవినీతిని బయటపెట్టి ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తిని దోషిగా మీరు ముందుంచాలని చూస్తున్నారు. అంటే ఎవరైతే కాంగ్రెస్ కష్టాలలో ఉంటదో, కాంగ్రెస్ పైన ఎవరైతే హ్మ్, ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందో, ఆ టైంలో అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఎవ్వరు మాట్లాడతలేరు. మరి అక్క మాత్రము తను ప్రత్యేకంగా ఎవరు మాట్లాడని విషయాలు తనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి మరి ఎందుకు వచ్చిందనేది అక్క చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా తనే వాయిస్ రేజ్ చేస్తుంది. తనే వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి అది అది ప్రజలు గమనిస్తున్నారు కదా! అంటే మీ అంటే మీ పార్టీ ప్రధానమైన నేతల్ని అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. గుంటనక్కని సంబోధించడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? నిజంగా అంటే ఆ భాష అనేది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారంటే ఒక ఉద్యమ నేత. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని గుంట నక్కనుడు, ఇంకేదో పేర్లు పెట్టడము. అంటే మరి ఎవరు మాట్లాడిస్తున్నారో అక్కతోటి, మరి తను మా అందరితో కలిసి పనిచేసింది. హ్మ్. అప్పుడు తను అనేక సందర్భాలలో హరీష్ రావు గారు కష్టపడతారు, నిద్రపోరు, తిప్పలు, టైంకి తినరు అని చాలా పొగిడినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. చాలా కష్టపడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు అటు హరీష్ రావు గారిని, ఇటు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడు అనంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ గూడా అటు కా క ఏది ఉద్యమ నేపథ్యం నుంచి గూడా ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా గూడా ప్రజల గొంతుకై మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అనేది దగ్గరవుతున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళని టార్గెట్ చేసి, బదనం చేసి అంటే ఇంట్లో ఉన్న మనిషే ఇట్లా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్షన్ లో ఇవన్నీ మరి మాట్లాడుతున్నారా, వాళ్ళు మాట్లాడే మాటలే తన నోటి నుంచి కూడా వస్తున్నాయి. కానీ అది మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మీరు ప్రజల సమస్యలు మాట్లాడండి. మాట్లాడే రైట్ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడండి. ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైనా లేవనెత్తండి. ఇవాళ అధికార పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అబద్ధాలతోటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేస్తలేదు. ఇవల్ల ఆ రకంగా ప్రజలకు నష్టం చేస్తుంది. మరి ఆ ప్రభుత్వం పైన మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే కాబట్టి ఇంకోటి కోల్ మైనింగ్ సంబంధించి ఏదైతే మినిస్టర్‌కి లెటర్ రాయాలి. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాసామని అంటే అక్కడ ఒక దళిత వెర్షన్ గూడా కవిత గారు తీసుకున్నారు. అంటే దళితులకి లేఖ రావాలంటే మీరేమన్నా షేమ్‌గా ఫీల్ అయితా ఉన్నారా? అనే విధంగా గూడా తను మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇవి ఎట్లా చూడొచ్చు వీటిని? ఇది మైనింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటిదే కదా. హ్మ్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి వారికే కదా డైరెక్ట్ మాట్లాడవలసింది. హ్మ్. అంతేగాని దళితుల పట్ల చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. దళితులకు పెద్ద పీటేసింది బీఆర్ఎస్ పార్టీ. హ్మ్. ఎప్పుడు కూడా వాళ్ళని ఆ తేడా తోటి హరీష్ రావు లాంటి వాళ్ళు చూడరు. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ కూడా చూడదు. కాబట్టి తను ఆ రకంగా
భావించి అట్లా మాట్లాడడం అనేది సరైంది కాదని నేను ఇంకోటి భావిస్తున్నాను. దళిత ఐఏఎస్ కూడా అన్యాయం జరిగితే ఎన్ని ప్రశ్నించారా మీరు? మీరు చేస్తే ఒక న్యాయం, వాళ్ళకి చేస్తే ఒక న్యాయం అనే విధంగా అసలు ముందు లేవనెత్తిందే బీఆర్ఎస్ పార్టీ కదా, అది బయటకు తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ కదా. మహిళల గురించి మాట్లాడేది, మహిళలకు ఎక్కడన్నా అవమానం జరిగినా, ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ మహిళలకు సంబంధించిన ఏ చిన్న చూపు చూసినా ముందు ప్రశ్నించేది, నిలదీసేది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి అట్లా మీకు ఎక్కడ అట్లా మహిళలు నువ్వు చిన్న చూపు చూస్తున్నట్టు ఎందుకు కనబడ్డదో మరి తనే చెప్పాలి. అంటే మున్సిపల్ ఎలక్షన్ లో తను పోటీ చేయబోతా ఉంది. వేరే పార్టీ సాయం తీసుకొని అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని ద్వారా బీఆర్ఎస్ కి కొంత ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలవు. ఎందుకంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, పోటీ చేసే రైట్ ఎవరికైనా ఉంది. తను పోటీ చేస్తే తను సిద్ధాంతం ఏంది, ప్రజల కోసం, తెలంగాణ కోసం ఏం చేస్తుందని తనకు చెప్తే దాన్ని బట్టి ప్రజలు ఆలోచించి అట్లా నిర్ణయం తీసుకొని ఓటేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీలవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఇవాళ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ ఎప్పుడు ప్రజలలో ఉన్నది, ప్రజల పక్షాన నిలబడ్డది. రేపు కష్టకాలంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకి అండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలనుకుంటారు. ఇవల్ల బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ స్వార్థంతో మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడడం ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు అంటే అవి క్లియర్ గా అర్థం చెప్పింది కదా, చేసుకుంటారు. కాంగ్రెస్ లో కూడా వెళ్ళే ప్రసక్తి లేదు. ఓడిపోయే పార్టీలకు మేమెందుకు వస్తాం? మహేష్ కుమార్ గౌడ్ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది కదా. అంటే పోతారని నేను అంటలేను, పోరని నేను అంటలేను. ఏమైతుంది అనేది రేపు కాలమే నిర్ణయిస్తుంది. ఎవరేం చెప్పినా ప్రజలు కదా గమనించవలసింది, ప్రజలు కదా ఓట్లు వేయవలసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేసింది, వాళ్ళ కొట్లాడి తెచ్చి తెలంగాణ తెచ్చిన పార్టీ, ప్రజలలో ఉండేటువంటి పార్టీ. 60 ఏళ్ల కాలం నుంచి చేయని కాంగ్రెస్ పరిపాలన ఆనాడు తెలంగాణకు జరిగినటువంటి అభివృద్ధి నిల్లు. ఇవాళ 10 సంవత్సరాలు, అసలు 9.5 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి. ఎక్కడ చూసినా, ఏ మూలం చూసినా కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతులు 2 పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారు అని అంటే అది బీఆర్ఎస్ హయాంలోనే. కాబట్టి చేసిన మంచి పనులు మర్చిపోయి ఇవల్ల అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు గుర్తెరుగుతారు. వాళ్ళని ఎక్కడ ఏ రకంగా బొందబెట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.